చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఎందుకంటే సిటీ యాక్సెస్ రోడ్డు వేయటం, ఇవాళ ఎమ్మెల్యేలు బంగ్లాలు ఓపెన్ చేయటం అన్ని చాలా సంతోషంగా ఉంది. జగన్ ఉన్న 5 సంవత్సరాలు పిచ్చి మొక్కలతో ప్రజలంతా అల్లాడిపోయారు. రోడ్లు లేక రాజధాని ఇది అవద్దని టెన్షన్ పడ్డారు. ఇవాళ అలాంటి ఏం భయం లేకుండా నిశ్శబ్దంగా పనులు జరిగిపోతున్నాయి. ఏం లేదు, ఎక్కడికెక్కడ అభివృద్ధి దూసుకుపోతుంది. అమరావతి అనేది చారిత్రక కళ. అవన్నీ ప్రజల్ని భయపెట్టడానికి, అంతేగా ఆయన చేయలేడు, ఆయన వల్ల అవ్వదండి. అది గెజిటింగ్ పడిపోయింది ఇది పార్లమెంట్ లో. ఆయనకేం అధికారం అనేది ఇంకా లేదు, అవద్ది. ఎందుకంటే కూటమి రాగానే జరుగుద్దని ముందు చెప్పారు కాబట్టి శరవేగంగా జరిగిపోతుంది. కూటమి అనేది 10-15 సంవత్సరాలు ఉంటుంది. అమరావతి అనేది అభివృద్ధి జరిగిపోతుంది. ఆ రోజు చూపించారుగా, రాజధానికి వెళ్ళడానికి రోడ్డు లేదు అని చెప్పి ఆటోని అడ్డం పెట్టి అసెంబ్లీలో జగన్ చూపించాడు వీడియో చేసి, ఇది మన రాజధాని, ఈ ఇరుగు రోడ్లో మేము ఇది కట్టం, దీనివల్ల మాకు డబ్బులు వేస్ట్, మేము జనాలకు పనిచేస్తారు, అయిపోయింది. ఇది చాలా ఉపయోగం. ఇక్కడ నుంచి మళ్ళీ మణిపాల్ దగ్గర కన్వర్టింగ్ ఇస్తారు. ఇంకా డెవలప్ అనేది ఇంకా స్పీడ్గా జరుగుద్ది, బాగా ఉంటుంది. అసలు నేను అనుకోలేదు, చాలా గ్రేట్. చిన్నది సచివాలయానికి వెళ్ళాలంటే చిన్న రోడ్డు ఉండేది, కొంచెం ఇబ్బంది. మాది నెగిటివ్ ప్లేస్ వచ్చి మాది ఊరే ఉండవల్లి, కొంచెం ఇబ్బందులు పడ్డాము. నాయకులు ఎవరన్నా వచ్చిన ట్రాఫిక్ జామ్, బ్యారేజీ డ్రాప్. అభివృద్ధి బాగా జరుగుతుంది, పనులు చిన్నవాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. హ్యాపీ 100% అవుతుంది. జై అమరావతి. చంద్రబాబు గారు 2015-16 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయినప్పుడండి అసలు అగమ్య గోచరంగా ఉందండి ఇక్కడ పరిస్థితి. బస్సులో ఉండి మనము ఎన్నో కష్టాలు పడ్డాం. కొత్తగా వచ్చింది రాజధాని, ఏమీ లేదు ఇక్కడ, ఎలా స్టార్ట్ చేయాలన్నప్పుడు చంద్రబాబు గారు దిక్సూచండి మా అందరికీ. స్ఫూర్తి అండి, చంద్రబాబు గారే స్ఫూర్తి. ఆయన భూములు ఇవ్వండి అమ్మ, మన రాజధాని నిర్మించుకుందాం అన్నప్పుడు మారు మాట్లాడకుండా ఆయన మీద నమ్మకంతో ఉండవల్లి గ్రామంలో ఫస్ట్ భూమి ఇచ్చింది మేమేనండి. నేను ఒక ఎంప్లాయీనండి. నేను నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోటి ఉండవల్లిలో పొలం కొనుక్కుని చంద్రబాబు గారికి ఫస్ట్ ఇచ్చానండి నేను. అదే స్ఫూర్తి అండి. చంద్రబాబు గారి వల్లే సాధ్యం అవుతుందండి. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం వల్ల మనకి చుట్టూ వచ్చే శ్రమ అదంటే తగ్గుతుందండి. సిటీకి చాలా దగ్గర అవుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ఈరోజు ప్రారంభోత్సవం అంటే మాకు ఒక పండుగలాగా ఉందండి. ఒక పీడకలమ్మ. నేను అమరావతి యాజ్ స్టేషన్లో అప్పుడు నేను ఎంప్లాయీగా ఉండేదాన్ని కాబట్టి అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేసేదాన్ని. నిజంగా ఆ మహిళామ తల్లులకి నిత్యం అసలు అంతకుముందు వాళ్ళు బయటికి ఎండ ఎరగరండి, అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుని నిజంగా దుర్గమ్మే నడిపించిందండి అందరు. నేను రోజు ఏం జరుగుతుందో ఏంటో అని భయం అండి. చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడైతే నాకు రాత్రులు నిద్ర పెట్టేది కదండి. పొద్దునకి ఏమవుతుందో ఏంటో అని నిద్రపోకపోతే మాకు అందరికీ బీపీలా వస్తే డాక్టర్ అన్నారు, ఏంటండి మీకు ఎందుకండి బీపీ ఏమైనా సమస్యలు ఉన్నాయంటే మా హస్బెండ్ అన్నారు, ఏం లేదండి చంద్రబాబు గారు తెల్లారు లేసి ఆయన చూశాక ఈమె పని మొదలు పెడుతుందండి అని అనేవారు. అప్పుడండి నిజంగా అమ్మవారు కాపాడారు. అందరి సంకల్పం అండి, ఆయన 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి మనందరి కళ్ళ సాకారం చేయాలి. మన రాజధానిని ఇంకా 2-3 ఏళ్ళ తర్వాత చూస్తే మనందరం బాగుంటామండి. అసలు హైదరాబాద్ పేరు చెప్పగానే చంద్రబాబే కదండి సైబర్ సిటీ అవన్నీ నిర్మించింది. అలాగే చంద్రబాబు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందండి. ఆ చంద్రబాబు గారి పేరు రాకూడదనే కొన్ని దుష్ట శక్తులు 5 ఏళ్ళు నరకం చూపించారండి. మేమైతే విజయవాడలో ఉండలేకపోయామండి. అసలు ఏంటి వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అంటే వెళ్ళలేమండి. అన్ని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే భూములు ఇచ్చి ఇక్కడ ఏదో ఒకటి తేల్చుకుందామని ఉండిపోయామండి మేము. కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. ముందు మనం చూస్తాం ఏం జరుగుతుందోను, కొన్ని మాటలు మనం అనలేము. చూస్తున్నాం కదండి ఏం జరుగుతుందోను. వాళ్ళ కర్మ వాళ్ళకండి. వాళ్ళు ఇస్తే చిరస్థాయిగా పేరు ఉంటుంది మన దేశానికి, మన రాష్ట్రానికి. మనం తెచ్చుకుంటాం, స్వతంత్రం తెచ్చుకున్నట్టు. లేదంటే వాళ్ళ కర్మండి, ఏం చేస్తాము. చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు. అందుకనే అక్కడెక్కడో ఆపేశారు మా కార్ని. నడవలేకపోయినా నడుచుకుంటూ వస్తున్నా. నేను నా పేరు అరుణ్ కుమార్ అండి, కొడాలి అరుణ్ కుమారి. నేను రిటైర్డ్ లెక్చరర్ అమ్మా, మన్సూరి కాలేజీలో చేసే విజయవాడనండి. మరి లేదండి ఇప్పుడు మంచిగానే జరిగింది, అన్ని ఇబ్బంది ఏం లేదు. అన్నట్టుకున్న జరిగింది. ఇబ్బంది పడితే పోలేకపోతున్నాము. ఇప్పుడైతే హ్యాపీగా వెళ్ళిపోతున్నారు జనాలు. 3 నెలల నుంచి
జరుగుతుంది ఇవన్నీ ఎప్పుడు అనుకోలేదండి అసలు బాగానే ఉంది, బాగానే పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు మేలే చేశాడు, ఇబ్బంది ఏం లేదు జనాలకి, బాగానే ఉంటుందండి పరిపాలన, బాగానే ఉంది, బాగుంది బాగుంది. ఇంత ముందుంటే నీళ్లు యువతలకు రావడానికి లేదు ఇక్కడ అయితే, ఇప్పుడు బాగుంది, బాగా చేశాడు, అనుకున్న చేసిండు, బాగుంది, బాగా చేశాడు. ఇంత ముందు ఆయన ఉన్నప్పుడు ఏం చేశాడు, నీళ్లు యువతలకు రావడానికి అసలు లేదు, ఏం లేదు, అది అక్కడైతే అంత కంప, ఇప్పుడు బాగా చేశాడు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఒక 1 మంత్ లోపే అంతా క్లియర్ చేసి రోడ్ వేయటం అనేది ఇది మెరాకిల్. దీన్ని అసలు ఊహించలేదన్నమాట, ఎవరు కూడా ఊహించిన విధంగా వర్క్ చేశారు. ఎన్సీసీ వాళ్ళకు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఉండవల్లిలో ఫస్ట్ భూమి ఇచ్చింది నేనే, నా ల్యాండ్లోనే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. తర్వాత నేను అందరినీ కూడా ఇవ్వమని చెప్పేసి ఒక వీడియో చేసి దాన్ని అందరికీ పంపడం జరిగింది. అది చాలా వైరల్ అయింది. చాలామంది దాన్ని చూసిన తర్వాత వాళ్ళు ముందుకొచ్చి ఎక్కువ మంది రైతులు కూడా భూమి ఇవ్వడం జరిగింది. ఇది చిన్న సమస్యలు ఉన్నా కూడా ఓవరాల్గా లాస్ట్ మినిట్లో మొత్తం అన్నీ కూడా పరిష్కారం అయిపోయి ఈరోజు దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనం దీన్ని ఓపెన్ చేసుకోవటం ఒక రాజధాని గ్రామాల్లో ఉన్న రైతులకే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ముఖ్యమైన రహదారి కాబట్టి ఇది రాజధానికి ఇది వాళ్ళ ప్రారంభోత్సవం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అవన్నీ కూడా మర్చిపోయి, ఆ బాధలన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ ఈ ఆనందం క్షణాల్లో ఆ బాధలన్నీ కూడా గుర్తురావట్లేదు. ఇంకా మాకు అన్నీ కూడా మంచి రోజులే అని చెప్పేసి జరగబోయేవన్నీ కూడా మంచి రోజులే కాబట్టి అవన్నీ కూడా ఆ బాధలన్నీ కూడా మర్చిపోయాం. అలాంటి వాళ్ళకి మతి లేని వాళ్ళకి మనం సమాధానం ఏం చెప్పగలమో చెప్పండి. ఒక పక్కన రాజధాని మొత్తం అంతా కూడా తయారైపోతున్నప్పుడు కూడా ఇంకా నేను వచ్చాక మారుస్తానంటే ఇక్కడ దగ్గర ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని నిర్మిస్తున్నారు. ఇంకా దానికి ప్లాన్స్ ఉన్నాయి, చాలా ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఇంత ఖర్చు చేసి ఈ విధంగా రోడ్లు వేసి ఈ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నేను వచ్చాక ఇదంతా ఆగం చేస్తానని చెప్పేసి ఇంతకుముందు మనకి మొదట్లో ఆయన శంకుస్థాపన అదే ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజావేదికను కూల్చినట్టుగా మరి రేపు వచ్చి ఆయన మరి రాజధాని మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి రాజధాని కూడా మరి కోలకొడతాడా చెప్పమనండి. ఎలా గెలిపిస్తారు? మరి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఏమాత్రం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కూడా అతనికి ఓట్లు వేయటం అనేది జరగదు. ఖచ్చితంగా ఆయనే ఛాలెంజ్ చేశాడు, నెక్స్ట్ ఎలక్షన్లో నాది మావిగను, చంద్రబాబు నాయుడు గారిది అమరావతి అని చెప్పేసి. కాబట్టి వాళ్ళ యొక్క ఓటమిని వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నారు వాళ్ళంతా వాళ్ళే. ఖచ్చితంగా ఇవాళే కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచే ఇది అడవిలాగా ఉన్నదాన్ని అంతా కూడా అడవినంతా కూడా శుభ్రం చేసిన దగ్గర నుంచే మా కళల రాజధాని ఆ రోజే కనపడింది. సార్, ఈ బ్రిడ్జి కట్టడం మా అందరికి చాలా మంచి విషయం అండి. ఈ బ్రిడ్జి లేనప్పుడు ఆ కట్ట మీదకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అదంతా సింగిల్ రోడ్డు ఉండేది. ఎదురెదురుగా వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా డ్రైవ్ చేసేవాళ్ళం. పొలాలకు వెళ్ళాలన్నా కానీ మా పైరుకి వెళ్ళి చూసుకురావాలని చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ బ్రిడ్జి కట్టడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంత త్వరగా ఇది కావడం అనేది ఇంకా చాలా సంతోషిస్తున్నాం సార్. ఈ రోజున ఇక్కడ నుంచి మనం హైకోర్టుకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళినా ఒక 20 నిమిషాల్లో వెళ్ళవచ్చు సార్. చాలా హ్యాపీ సార్, చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం అమరావతికి వెళ్ళటానికి ఇది చాలా ప్రధానమైన రహదారి కాబట్టి ఇంత త్వరగా కావడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంత త్వరగా అయిద్దని చెప్పి మేము అనుకోలేదు సార్. ఇంకా ఇది నిర్మాణం జరుగుతూ ఉంది. రెయ్యంబగులు మేము నైట్ ఇట్లా మా వాకింగ్ వచ్చినప్పుడు కూడా చూస్తాం సార్. నైట్ ఈ స్టీల్ బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మీద అయితే నైట్ 10-11కి వచ్చిన కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. చాలా త్వరగా వర్క్ చేశారు సార్. చాలా స్పీడ్గా వర్క్లు అయితే జరుగుతున్నాయండి. దాదాపుగా ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా వర్కర్స్ తోటి ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది. రోడ్లు వర్క్ కానీ లేకపోతే మా ప్లాట్లకు సంబంధించిన వర్కులు కానీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మేమైతే ఇన్ని రోడ్లు వస్తాయి అనుకోలేదండి. ఏదో 2-3 రోడ్లు వేస్తారులే, మనం మామూలుగా వెళ్తామని. నిజంగా వాళ్ళ రోడ్లు ఎటుపోతున్నాం, మా ఊళ్ళో కూడా మాకు గుర్తు ఉండలేదు అన్నట్టు ఉంది. మేము వస్తుంటే ఆ రోడ్లు చూస్తుంటే ఈ రోడ్డు ఎటుపోద్దో, ఏ ఊరు వెళ్తాం, కానీ ఆ రోడ్డు తీరితే మన ఊరే వస్తున్నామే అనుకుంటున్నారు ప్రతి వాళ్ళు. అలా రోడ్లు ఎక్కడికక్కడ కాలేజీలకు కానీ వీటికి కానీ ఇప్పుడు రోజు ఇక్కడ 100 బస్సులు పోతాయండి, కాలేజీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ. మరి ఇవన్నిటికి వెళ్ళటానికి కూడా వాళ్ళు రోడ్లు వేసేసారు. చక్కగా కాలేజీల దగ్గర కానీ ఊళ్ళల్లో అటు పోవటానికి ఇప్పుడు ఆ ఉండవల్లి రోడ్లు, సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ అమరావతి అంటే అసలు అమరావతిలో ఎంత విస్తీర్ణం ఉందో దానికి ఎంత పెడుతున్నారు, అసలు ఏంటిది రైతులు ఇచ్చిందని కూడా దాన్ని ఒక్క రోజన్నా గత ప్రభుత్వం ఆలోచించలేదండి. వాళ్ళు ఆలోచించకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఇది వద్దు మాకు, ఇక ఒక్కటే మాట, చంద్రబాబు గారు చేశారు కనుక ఇది వద్దు,
ఈ మాట పట్టుకొనే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు. ఏ రోజు వాళ్ళు అమరావతిలో ఈ రోడ్డు అంటే ఆయనకి ఎందుకంటే మొన్న రైతులు అనేవాళ్ళు పోతే పొలం ఇవ్వకుండా ఉండారు. వాళ్ళు జగన్ గారి దగ్గరికి ఎందుకు పోయారో మాకు తెలియదండి. ఎందుకంటే ఉండప్పుడు పోవాల్సిన రైతులు పాపం ఆయన దిగిపోయినా పోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు, నేను మావి కనుక కట్టుబడి ఉండాను, మీకోసం నేను లీగల్గా ఎవరు నన్ను పెడతాను అని అన్న మాట తప్పితే ఆయన ఇంకోటి చెప్పలే వాళ్ళకి. ఆయన వచ్చాక ఏం చేస్తాడండి, ఆయన వచ్చాక ఏం చేస్తాడు? ఇవాళ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినిపోతే రైతులకి 2,40,00,000 మీకు పొలానికి వేసారంటే మాకు బాధ అనిపించింది ఆ రైతుల భూములు అయ్యో అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాల్సింది మేము కోర్టుకు వేసాం ఏమవ్వదని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఉంటే ఏ రైతు అయినా అట్ట నష్టపోవటమే. రాత్రి ప్రజెంట్ ఎన్నాళ్ళ నుంచి అండి దొండపందిరి ఆవిడ ఇప్పుడు కూడా ఇవ్వకుండా లేడీ అని చెప్తున్నారు. మరి ఆడావిడ మగాడు ఆ పొలం యజమాని మాకు తెలియదు అంటే ఇంటమే ఎవరు ఆ పొలం యజమాని అయితే ఇప్పటికి కూడా ఇవ్వకుండా నిన్న కోర్టులో వచ్చేదాకా మెదలకుండా కూర్చున్నారు. అంటే తెలిసినా కూడా మేము ఇయ్యము మేము చేయమంటే రైతులు ఇప్పుడు 98 మంది ఇచ్చి ఇద్దరి కోసం ఏం చూస్తారండి. గవర్నమెంట్ అయినా ఏదైనా అభివృద్ధి అంటే ముందుకెళ్ళాలి కాబట్టి సహకరించాలి. ఆ రోజుల్లో కూడా మేమే ఘర్షణ లేకుండానే భూములు ఇచ్చాము. ఇవాళ నిజంగా వైసీపీ వాళ్ళు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఏంటని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన రైతుల్ని. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే కూడా ఈయనకి తెలియదండి. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఎప్పుడో విజనరీ లీడర్ అని బాబు గారిని ఎందుకంటే ఆయన ఎప్పటికైనా హైవేల కనెక్టివిటీ కింద రోడ్లు వేసుకున్నారు. నువ్వు అన్ని సార్లు తిరిగావు అసెంబ్లీకి వస్తా, మరి నీ క్యాబినెట్ మీటింగులకు వస్తా, తిరిగినాడికి నీకు సీడ్ యాక్సెస్ అంటే నువ్వు అమరావతి మీద ఇంత కూడా వాళ్ళు ఆలోచించలేదండి. తీసేయాలి ఇదే పని. అమరావతి ఉండకూడదు. నిజంగా ఇంత పట్టుదలగా మీరు అమరావతి గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోండి. మీ లాయర్ల మీద అప్పచెప్పి కోర్టులకు వేసారు, హాలిడేస్ వస్తారులే మాదేముంది. నీకు సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అర్థం తెలియని వాళ్ళు వీళ్ళకి అర్హత లేదండి రావటానికి కూడా. ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ మొదలు కానీ వీళ్ళకి నిజంగా సిగ్గుంటే రారు. సిగ్గు సరం లేని వాళ్ళు అయితేనే మళ్ళీ వస్తారు. ఎందుకంటే వాళ్ళ పనులకి ఏమో ఆకుండా వస్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు హైకోర్టు రావాలంటే వస్తున్నారు, మరి వాళ్ళకి సచివాలయంలో పనులు ఉంటాయి అవి చూసుకుంటున్నారు. వచ్చి మీడియాల ముందుకు వచ్చి ఇవన్నీ కూడా మళ్ళీ మమ్మల్ని అయితే ఈ అమరావతి ఉండటానికి ఇల్లేదంటే మరి రైతులు మనసు ఎట్టుంటుందండి. అవునండి, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరో ఇప్పుడు దేనికి వచ్చిన అంటారండి పాపులేషన్ ఏది ఇక్కడ ఆయన ఇవన్నీ కట్టు కూర్చుంటే ఏరి జనమేరే అంటున్నారు. ఇప్పుడు మంత్రులు కానీ మరి ఐఏఎస్లు కానీ మరి ఎమ్మెల్యే కొరస్ కానీ రేపు అవి కూడా ఓపెనింగ్ అంటున్నారు. ఆగస్టు 15 చేస్తారు, రేపు 2 రోజుల్లోనే అవి కూడా ఓపెనింగ్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేస్తే తప్పకుండా వాళ్ళు అందరూ ఉంటే జనం వాళ్ళే వస్తారండి. రాక ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఇవన్నీ పెడుతున్నారు. మరి వాళ్ళు కేంద్రం నుంచి కూడా వచ్చినాయి కొన్ని కట్టడానికి, కేంద్ర సంస్థలు కూడా కట్టమని వచ్చింది ఆర్డరు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత రాక ఎక్కడే పోతారండి? ఎవరైనా సరే ఇక్కడ ఉంటారు. అమరావతి నిజంగా ఇవాళ ఆ రోడ్లు కనెక్టివిటీ చూస్తే అండి ఖచ్చితంగా అమరావతి రాష్ట్రం మొత్తం చూసి ఇప్పుడు ఆ రోడ్లు ఇప్పుడు ఆ స్టీల్ బ్రిడ్జి ఈ సీడ్ యాక్సెస్ రోడ్లు చూస్తేనే మెచ్చుకుంటారండి రాష్ట్రంలో. ఎవరైనా సరే కూటమి ప్రభుత్వానికి జైహో అనాల్సిందే. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా కడతారని మేము కూడా ఊహించలేదు. ఎంత ఫాస్ట్గా అసలు ఈ డెవలప్మెంట్ నిజంగా చాలామంది వచ్చి అంటున్నారు అమ్మ పనులు ఫాస్ట్గా జరుగుతున్నాయని. ఇంకా వర్కర్స్ రావటం లేదు, మాకు దొరకట్లేదు అంటున్నారు. ఇంకా కావాలనే చెప్తున్నారు అక్కడ కాంట్రాక్టర్లు అయితే ఇంకా స్పీడ్గా పనులు అవుతాయని. మేము కూడా పాప నారాయణ గారు 28 కల్లా మా ప్లాట్లు కూడా ఇచ్చేస్తా అన్నారు. అండర్ రోడ్లు వేస్తున్నారులేండి అనంతపురం నుంచి ప్లాట్లు కూడా. మధ్యలో బాలకృష్ణ గారిది క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి కడుతున్నారు. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తానే ఉండారండి. మీరేం చేస్తున్నారని పదే అడిగే వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా సీడ్ యాక్సెస్ రోడ్ అంటే అర్థం తెలుసుకోండి. మీరు రావాలంటే అయ్యో అమరావతి వాళ్ళ మహిళలను తిట్టాం, మనం ఎంత అసభ్యంగా తిట్టాం, వాళ్ళ ఉద్యమాన్ని అపహాస్యం చేసాం, ఇవన్నీ ఆలోచించుకొని మాకు సారీ చెప్పి మీరు సీడ్ యాక్సెస్ మీదకి వస్తే బాగుంటుంది. రానిరా అంటే మేము రానివని కాదు, మీరు చేసిన పనికి ఒక్కరోజు మమ్మల్ని బలకరియలేదు కూర్చుంటే. ఈరోజు మీరేం మొహం పెట్టుకొని మమ్మల్ని అంటారు? ఆ హక్కు కూడా మీకు లేదు. ఎప్పటికైనా అమరావతి సెల్ఫ్ ఫైనాన్షియల్ దానికి అదే ఖర్చు పెట్టుకుంటుంది. చంద్రబాబు గారు దాని మీదే ఇప్పుడు ఈ వర్క్ అంతా పెట్టుకున్నారు. ఖచ్చితంగా మళ్ళీ బాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం మళ్ళీ అమరావతిని తద్వారా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు అమరావతి చూస్తుంటే అసలు అప్పుడు మేము కష్టాలు పడింది అంత మర్చిపోయాం. నిజంగా అది తలుసుకుంటే మాకు ఇప్పటికి కూడా బాధ అనిపిస్తుంది. మీ రోడ్డు మీద పడి ఉంటే ఒక్కళ్ళు బలకరించిన లేరు ప్రభుత్వంలో ఉన్నాళ్ళు అని చెప్పి మాకు చాలా బాధ అనిపించి మేము ఏడ్చేవాళ్ళం కూడా అక్కడ కూర్చొని. కానీ ఇప్పుడు బాబు గారు గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం మరి వాళ్ళ ఎట్టయినా ఇది మొత్తం కూడా కేంద్ర సహాయంతో కానీ మొత్తం పూర్తి చేస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ కానీ అయినా మరి సహాయ సహకారాలు అందిస్తున్నారు కేంద్రం వాళ్ళు కూడా. ఆ నిధులు తీసుకొచ్చి
మరి ఆయన ఎంత చేస్తున్నారంటే ఇప్పుడు 17 లైన్లు రోడ్లు వచ్చినాయండి. ఇప్పుడు మాది ఇప్పుడు 8వ రోడ్డు, ఇది కూడా మందడంలో కూడా నుంచి కూడా ఒక రోడ్డు పోద్ది కొరగల్లు దాకా. ఇట్లాంటి రోడ్లన్నీ 17 దాకా వేసారు. తుళ్ళూరు దగ్గర రాయపూడి మొత్తం వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి నిజంగా మేము ఇంత తొందరగా అయిద్దని మాత్రం మేము అనుకోలేదండి. ఇప్పుడు ఈ రోడ్డు కూడా మాకు యాక్సెస్ రోడ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సీట్ యాక్సెస్ రోడ్డు ఇవాళ వంపు తిరిగింది కూడా పూర్తిగా స్ట్రైట్ చేసేసినట్టున్నారని చెబుతున్నారు. దొండపందిరి కూడా తీసేశారు, నిన్న స్ట్రైట్ చేశారని వాళ్ళు పొద్దున మా వాళ్ళు విజయవాడ వెళ్ళిన వాళ్ళు చెబుతున్నారు. అది బారికి వెళ్ళిపోతుందని. స్టీల్ బ్రిడ్జి కూడా ఇవాళ బాబు గారు అన్నట్టు విజయవాడ గుంటూరు కనెక్టివిటీకి అసలు మెయిన్ ఆ స్టీల్ బ్రిడ్జి. ఇప్పుడు ఆ 2 బైపాస్ రోడ్ల మీద నుంచి వచ్చేస్తే అమరావతికి ఏదైనా తలమానికం అంటే ఆ స్టీల్ బ్రిడ్జి అండి. ఇప్పుడు అది వేయటానా అమరావతి 2 కూడా అటు వచ్చేసి ఇప్పుడు కరకట్ట మీద కూడా వెళ్ళే పని లేదండి. కరకట్ట మీద వెళ్లకుండా శుభ్రంగా అటు నుంచి అందరు రావచ్చు. ఇప్పుడు వాళ్ళు జడ్జీలు వస్తున్నారని సీఎం గారు వస్తున్నారని ఆగటానికి కూడా లేదు. రోడ్లన్నీ వేశారు చక్కగా ఎటు వాళ్ళు ఇటు వెళ్ళటానికి. మాకైతే చాలా ఆనందం అనిపించిందండి. మరి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వర్క్ బాగా జరుగుతుంది. కాలేజీ ఒకటి ఇక్కడికి బిట్స్ పిల్లని వచ్చింది. ఇవన్నీ కాకుండా మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అసలు గత ప్రభుత్వంలో ఏమీ లేదండి. దాని 25 ఎకరాలు శాంక్షన్ చేస్తే ఏమీ చేయలేదు. ఊరికి చిన్న గుడి కట్టి అట్లా వదిలేశారు. ఇప్పుడు దాన్ని కూడా మొత్తం డెవలప్ చేస్తున్నారండి. ఇప్పుడు చాలామంది భక్తులు కూడా అటు వస్తున్నారు ఆధ్యాత్మికంగా. మరి కాలేజీ పిల్లలు కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ బ్యాంకులు కూడా ఈ వచ్చిన బ్యాంకులు కూడా SBI కూడా ఫాస్ట్గా రన్ చేస్తున్నారు. ఒక హాస్పిటల్ అయితే ఒకటి వరుణ్ హాస్పిటల్ అని ఒకటి కడుతున్నారు. ఇంకా చాలా వచ్చినాయండి. హోటల్స్ అయితే చెప్పే పనే లేదు. హోటల్స్ కూడా చాలా ఇచ్చారు కట్టుకోమని చెప్పేసి. ఇంకా అమరావతి ఇంకా అభివృద్ధి అవ్వట్లేదు, వీళ్ళు ఏం చేశారని చాలామంది మాట్లాడుతున్నారండి. ఇంకా మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది, చంద్రబాబు ఏం చేశాడు, డబ్బులన్నీ అమరావతిలో పెడుతున్నారని. అమరావతిని రాష్ట్ర ప్రజలందరూ బూచీలా చూపిస్తున్నారండి. చంద్రబాబు గారు అమరావతిలోనే పెడుతున్నాడు ఖర్చు అంతా కూటమి ప్రభుత్వం. వీళ్ళని పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ వీళ్ళందరూ రోజు లోకేష్ గారిని అందరిని తిడతామే. ఇల్లు అమరావతి అభివృద్ధి అవటానికి వీల్లేదు. వాళ్ళు వద్దన్నారు కనుక ఈ శ్మశానం లాగే ఉండాలి. ఇంత కళకళలాడటం వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు అనే దానికి మేము చెబుతున్నామండి, అమరావతిలో నిజంగా వీళ్ళు వద్దు. మాకు ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా వాళ్ళకి సిగ్గు ఉందండి. మావి గన్న అంటున్నారు. నిజంగా మా గుండెలు అసలు పగిలిపోతున్నాయండి ఆ మాట అన్నప్పుడు. వాళ్ళకి తెలుస్తుందో లేదో కానీ మాకు మాత్రం చాలా ఆవేదనగా ఉంటుంది. ఎందుకంటే ఇంత పొలాలు మేము ఊరకనే ఇచ్చాం. రాజధాని లేదు అని ప్రభుత్వం వస్తేనే మేము ఇచ్చాం కానీ మాది పెట్టని మేము ఎవరిని అడగలేదండి. ఇవాళ ఏ పొలాలైనా రేటు లేని అయినా ఈ అయినా సరే మేము ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఇంకా మావి గన్ను మా గన్ను ఈ గన్ను అని అసలు ఎంత డెవలప్మెంట్ చూసి ఇంకా అమరావతి అసలు రన్ అయిపోతుంది. మరి ఐకాన్ కడుతున్నారు ఇప్పుడు, అది సచివాలయం కానీ పక్కన హైకోర్టు కానీ అవన్నీ కడుతున్నారు టవర్స్ ఈ కూడా ఈ కడుతున్నారు. మరి బ్రిడ్జిలు ఇంకా అసలు హైదరాబాద్ ఇంకా తొందరగా రావాలని చెప్పేసి నిజంగా చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి ఆయన ప్రభుత్వ పాలనలోనండి ఎక్కడున్నా ఆయన ట్రాన్స్పోర్ట్ బాగుండాలి, మనం ఎక్కడికి వెళ్ళినా తొందరగా గమ్యం చేరుకోవాలనే లెక్కలోనే ఆయన ఉండేవాడండి.